సర్కారీ దవాఖానాలలో గోళీల గోల్మాల్ నడుస్తోంది. ఇంజెక్షన్స్ నుంచి టాబ్లెట్ల వరకు అన్నింటిలో దోపిడీదారుల రాజ్యం మేలుతున్నారు. గత 10 ఏళ్లలో బోధనాస్పత్రుల్లో 1000 కోట్ల రూపాయల వరకు ఔషధాల కొనుగోలు జరిగింది. వీటిలో ఎన్ని కోట్ల రూపాయలు లూటీ చేశారు అన్న దానిపై ఇంటెలిజెన్స్ విచారణ చేపట్టింది. సర్కారీ దవాఖానాలలో మందుల మాయాజాలంపై ప్రత్యేక కథనం. సర్కారీ దవాఖానాల్లో అత్యవసరం పేరిట చేస్తున్న ఔషధ కొనుగోళ్లలో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అధిక ధరలకు కొనుగోలు చేయడంతో పాటు అసలు కొనని ఔషధాలకు కోట్ల బిల్లులు పెడుతున్నారని తేలింది. పేదోడి గోళీల మాటున రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే తంతు నడుస్తోందని ఇంటెలిజెన్స్ నివేదికలలో తేలింది. ఔషధ బిల్లులు చెల్లించనందున సర్కారీ దవాఖానాలకు మందుల సరఫరా ఆపేస్తామంటూ కొన్నాళ్ల క్రితం ట్విన్ సిటీస్ మెడికల్ సప్లైస్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తమకు కోట్లలో బిల్లులు రావాలని, వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. దాంతో ప్రభుత్వం నిజంగా అంత పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ ను రంగంలోకి దించింది. గాంధీ ఆసుపత్రిలో కొనుగోలు చేసిన ఔషధాలకు పెట్టిన బిల్లులకు మధ్య బోలెడు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన ఇంటెలిజెన్స్ ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. తీగలాగితే డొంక కదిలినట్లుగా గాంధీ ఆసుపత్రిలో గతంలో జరిగిన ఔషధ కొనుగోలు కుంభకోణం బయటపడింది. లోకల్ పర్చేస్ పేరిట 7 కోట్ల విలువైన ఔషధాలను కొనుగోలు చేసి వాటికి 13 కోట్ల బిల్లులు పెట్టిన విషయం ఇంటెలిజెన్స్ విచారణలో తేలింది. లోకల్ పర్చేస్ లో అక్రమాలు వెలుగు చూస్తుండటంతో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఈ తరహా కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేసినట్లుగా చెబుతున్నారు. ఇది ఒక్క గాంధీకే పరిమితం కాదని, ఉస్మానియాలోనూ అతిపెద్ద స్థానిక కొనుగోళ్ల బాగోతం జరుగుతోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని బోధనా ఆసుపత్రులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లోనూ ఇలాంటి అక్రమాలే గత 10 ఏళ్లుగా జరుగుతున్నట్లు క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాల సరఫరాకు సర్కారు ఏటా 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తోంది. ఇందులో 80% బడ్జెట్ను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు కేటాయిస్తుంది. మిగిలిన 20%లో 5 కోట్లు రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకుల విభాగానికి, మిగతా బడ్జెట్ను ఆసుపత్రులకు కేటాయిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులు తమ స్థానిక అవసరాల కోసం అత్యవసర పరిస్థితుల్లో ఈ బడ్జెట్ కేటాయింపుల నుంచి మందులు కొంటాయి. వీటిని స్థానిక కొనుగోళ్లు అంటారు. టీడీఎంఎస్ఐడిసి సరఫరా చేయలేని ఔషధాలను మాత్రమే లోకల్ పర్చేస్ కింద కొనాలన్న నిబంధన ఉంది. ఆసుపత్రుల్లో ఉన్న పడకల సంఖ్య, ఐపీ, ఓపీ, సర్జరీల ఆధారంగా ఈ లోకల్ పర్చేస్ బడ్జెట్ ను కేటాయిస్తారు. ముఖ్యంగా వైద్య విద్య సంచాలకుల పరిధిలో ఉండే బోధనా ఆసుపత్రులకు కోట్లల్లో ఈ బడ్జెట్ ఉంటుంది. దీనిపై కన్నేసిన ఆసుపత్రి సిబ్బంది ఎమర్జెన్సీ పేరిట ఈ బడ్జెట్ ను నొక్కేస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉండే ఫార్మసిస్టులు ఈ కుంభకోణాల వెనుక ప్రధాన పాత్ర వహిస్తున్నారని, వారికి ఆసుపత్రుల్లోని హెచ్ఓడీలు సహకరిస్తున్నారని, వారు ఔషధాలు సరఫరా చేసే ఏజెన్సీలతో కుమ్మక్కై లోకల్ పర్చేస్ బడ్జెట్ ను మింగేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఆసుపత్రులలో మనకి మందుల కొరత అనేది అసలు ఏమీ లేదు. మనకి టీజీఎంఐడిసి అంటే మన తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి టైం టు టైం మనకి మందులు అనేవి సప్లై చేస్తూనే ఉంటారు. ఒకవేళ మనకి ఏమన్నా ఎమర్జెన్సీ మెడిసిన్ అవసరం ఉంటే ఆ సంబంధిత హాస్పిటళ్లలో మనకు కొనమని చెప్తాము. అలానే పేషెంట్ సంఖ్య అనేది గవర్నమెంట్ ఆసుపత్రులలో ఇప్పుడు గణనీయంగా పెరిగింది. దాని ఫలితం మన తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసే పైసలు కానీ, అట్లనే మన డాక్టర్స్ పెట్టే ఎఫర్ట్ కానీ చాలా గణనీయమైనది. సో ఒకప్పటిలాగా మళ్ళా ఇంత చేసినా కూడా మనకి ఏమన్నా అవకతవకలు ఉంటే వాటిపై చర్యలు తీసుకోవడం అనేది అనివార్యం. వాస్తవానికి కార్పొరేషన్ సరఫరా చేయని ఔషధాలను ముందుగానే గుర్తించి 2 నెలలకు సరిపడా మందులను కొని నిల్వ పెట్టుకోవాలి. కాకపోతే రేపో మాపు సర్జరీ జరుగుతుందనగా వైద్యుల సలహాతో ఎమర్జెన్సీ మెడిసిన్స్ కొంటున్నారు. సిస్టంలో నాట్ అవైలబుల్ అని చూపిన వెంటనే బయట నుంచి కొనుగోలు చేస్తున్నారు. పైగా లోకల్ పర్చేస్ కింద కొనుగోలు చేసిన ఔషధాలను రోగులకు వాడుతున్నారో లేదో నిర్ధారించే ఖచ్చితమైన యంత్రాంగం అంటూ ఏమీ లేదు. దీనిపై ఎటువంటి ఆడిట్ కూడా జరగదు. ఇదే అక్రమార్కులకు ఆయుధంగా మారింది. దాంతో బరితెగించి ఇటువంటి కుంభకోణాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 35 బోధనా ఆసుపత్రులున్నాయి. వీటికే మెజార్టీ డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ ను కేటాయిస్తున్నారు. గత 10 ఏళ్లలో అన్ని బోధనా ఆసుపత్రుల్లో లోకల్ పర్చేస్ కింద సుమారు 1000 కోట్ల విలువైన ఔషధాలను కొనుగోలు చేసినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ పరిణామాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 4 రోజుల క్రితం మంత్రి దీనిపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 20% ఉన్న లోకల్ పర్చేస్ బడ్జెట్ ను 10% కుదించాలని నిర్ణయించారు. బోధన ఆసుపత్రులకు అవసరమైన అన్ని రకాల ఔషధాలను కార్పొరేషన్ నుంచే ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. పేషెంట్ కు అవసరమైన మందులు లేకపోవడము, కొన్ని రకాల మందులు ఇచ్చి మరి మిగతావి దొరకట్లేదు అని చెప్పి హాస్పిటల్ ఎదుట తీసుకోండి అని చెప్పి మందులు చిట్టీలు రాసి ఇవ్వడము, అట్లాంటి పరిస్థితి చాలా రోజులుగా నడుస్తుంది. కావున తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపైన, ఈ అవినీతి చేసే అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి, మరియు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ కూడా ఈ మందుల కొరత లేకుండా మందులు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని చెప్పి, మరియు ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏమైనా అవినీతులు జరుగుతున్నాయా, మరియు డాక్టర్స్ కొరత ఉందా, మందుల కొరత ఉందా, అక్కడ సిబ్బంది కొరత ఉందా అనేది చూసి ఆడిటింగ్ చేసి పేద మధ్యతరగతి ప్రజలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, వైద్యం జరిగేలా, సామాన్యులకు ఇబ్బందులు లేకుండా మంచి వైద్యం అందించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజా ఆరోగ్య బాధితుల సంఘం నుంచి మేము కోరడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటళ్లలో మనకి మందుల కొరత అన్న సమస్య ఏమీ లేదు. మనకి సాధారణంగా టీజీఎంఐడిసి తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఎప్పటికప్పుడు మనకి మందులు అనేది సప్లై వస్తూ ఉంటుంది. ఒకవేళ ఏమన్నా ఎమర్జెన్సీ డ్రగ్స్ మనకి అవైలబుల్ లేకపోతే ఆ సంబంధిత హాస్పిటళ్లలో మనం కొనమని చెప్తాము. ఒకప్పటికంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్లలో మనకి సప్లై అనేది బాగా పెరిగినది, పేషెంట్ లోడ్ కూడా చాలా బాగా పెరిగినది. దీనికి కారణం ప్రభుత్వం వైద్యం మీద స్పెండ్ చేసే ఖర్చు కానీ, అట్లనే డాక్టర్లు చేసే సేవ కానీ. ఏపీలో ఈ కొనుగోళ్లను సైతం ఆన్లైన్ విధానంలో చేస్తున్నారని, రాష్ట్రంలో ఔషధాల స్థానిక కొనుగోళ్లను ఆఫ్లైన్ చేయటం వల్లే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లోకల్ పర్చేస్ కూడా ఆన్లైన్లో చేస్తే ఇలాంటి దోపిడీకి అడ్డుకట్ట వేసే వీలుంటుంది.